ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికకు విచ్చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ వేదిక మీదకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పిసిసి కార్యవర్గ సభ్యులు, అశేషంగా సభకు తరలి వచ్చిన తెలంగాణ బీసీ బిడ్డలందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద 3 రంగుల జెండా ఎగరేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట. దేశ చరిత్రలోనే నిలిచిపోయేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆ కేబినెట్ లో తీసుకొని శాసనసభలో పెట్టి ఆ 42% ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని చట్టసభల్లో పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి ఈ రోజు రాష్ట్రపతి గారి దగ్గర పంపించినట్టు భారత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ పంపడం జరిగింది. ఇప్పుడు సుమారు 3-4 నెలలైంది. భారత రాష్ట్రపతి నుంచి ఎటువంటి సంకేతం లేదు. తెలంగాణకే 42% बीसी रिजर्वेशन बारे में हमारे साथी कार्यकर्ता 42% रिजर्वेशन की मांग को लेकर आए, ये बहुत बड़ी बात। सरकार आने के बाद, रेवंत रेड्डी जी मुख्यमंत्री बनने के बाद 2 बिल हम असेंबली में पास कर चुके हैं। एक बिल लोकल बॉडीज में बीसीस को 42% रिजर्वेशन देते हुए, सेकंड बिल एम्प्लॉयमेंट एंड एजुकेशन में 42% देते हुए। ये 2 बिल पास होके अभी 4 महीने हो रही है, बिल पेंडिंग में है। రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా మనందరం ఒక్క అడుగు కూడా వెనుకకేయకుండా 42% రిజర్వేషన్ విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల రాజకీయాల్లో సాధించుకున్నాం. మోడీ గారు పేరుకే బీసీ అంటారు, కానీ ఆయన నరనరాన ఆయన డిఎన్ఏ లోనే బీసీ వ్యతిరేక భావజాలం. తెలంగాణ కోసం ఏ విధంగా మేము పోరాడామో ఆ స్ఫూర్తిని తీసుకొని బీసీ రిజర్వేషన్ సాధన దిశగా కూడా పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం. ఈ భారత ప్రభుత్వ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగ ప్రకారం పంపించాల్సిందే.